హాయ్ అన్న, హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలన్న. సో ఈరోజు ఈ వీడియోలో నా యొక్క పత్తి పంటలో అనేది స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ స్ప్రేయింగ్స్ వచ్చి నేను ఇప్పటికీ 2 స్ప్రేయింగ్స్ అనేది చేయడం జరిగింది. సో మొదటి స్ప్రేలో వచ్చి మనకు అదే మోనోక్రోటోఫాస్ ఉన్న పాస్కిల్ అనేది అలాగే లాన్సర్ గోల్డ్ అనేది వాడడం జరిగింది. సో మొదటి స్ప్రేకి వచ్చి, రెండో స్ప్రేయింగ్కి వచ్చి మనము కాన్ఫిడర్ అనేది వాడడం జరిగిందన్న. సో ఈ కాన్ఫిడర్ అలాగే 99 అనేది కలిపి స్ప్రే చేయడం జరిగింది రెండో స్ప్రేయింగ్కి వచ్చి. అలాగే మొదటి దఫా ఎరువులు యూరియా అలాగే 20 అనేది నా యొక్క పత్తి పంటలో అనేది వాడడం జరిగింది. సో ఇప్పుడు నేను చేస్తున్నది థర్డ్ స్ప్రే అన్న. ఈ థర్డ్ స్ప్రేకి అనేది నాకు ఏం ప్రధానంగా ఉన్న సమస్య అనేది తామర పురుగు సమస్య అనేది లైట్గా ఉంది. అలాగే పచ్చదోమ, తెల్లదోమ అలాగే జిగి సమస్య అనేది కూడా ఎక్కువగా ఉందన్న. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకురావాలి. సో ఏ విధంగా పనిచేయాలంటే అన్ని రకాల రసం పీల్చు పురుగులు అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనం ఇప్పుడు చూసుకోవాలి. సో దీంతోపాటు మంచిగా అనేది మొక్క గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది బాగా రావడానికి ఇది ఉన్న ప్రధాన సమయం అన్న ఇది వచ్చి. సో అలాంటిగా పనిచేసే మందునైతే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందన్న. సో ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అన్న. సో దీన్ని మనం కాటన్ స్పెషల్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ లైకాను వచ్చి మనము రెండో దఫా స్ప్రేయింగ్ కూడా వాడుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. సో ఎందుకంటే అది కొంచెం గ్రోత్ అనేది తక్కువ పెరిగిందన్న, అందుకోసం దీన్ని నేను వాడుకోవడం జరుగుతుంది. థర్డ్ స్ప్రేలో అనేది వాడుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా వాడవలసిన వాళ్ళు సెకండ్ స్ప్రేలో కూడా వాడుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. దీనివల్ల అయితే మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే తామర పురుగు పోతుంది, పచ్చదోమ అలాగే తెల్లదోమ అలాగే పిండి నల్లి, జిగి, మసిపేను మొత్తం అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేది దీనివల్ల అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో మనం ప్రధానంగా ఏవైనా మందులు స్ప్రే చేస్తే మనం ఏ విధంగా స్ప్రే చేస్తామంటే దోమకి, తామర పురుగుకి అలాగా సపరేట్గా అనేది తీసుకురావడం జరిగింది. ఒక దోమకి అనేది ఒకటి తీసుకురావడం జరుగుతుంది, తామర పురుగుకి అలాగే సపరేట్ ఒకటి, అలాగే గ్రోత్కి అనేది సపరేట్, ఇలా 3 రకాల మందులు అనేది మనం వాడుకోవడం జరుగుతుందన్న. కొన్ని సందర్భాల్లో అయితే, అన్ని సందర్భాల్లో కాదు, ఒక టైంలో అనేది. సో ఇప్పుడు ఈ విధంగా కాకుండా మనకు దీంతో పాటే ఈ లైకా అనే ప్రోడక్ట్తోనే మనకు మంచిగా గ్రోత్ అనేది వస్తుంది. అలాగే అన్ని రకాల రసం పీల్చే పురుగులను అనేది కంట్రోల్ అవ్వడానికి ఇది ఆస్కారం చేస్తుందన్న. సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందని కొంతమంది వాడిన రైతులు అయితే చెప్పడం జరిగింది. సో నేనైతే దీన్ని ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. సో ఏదైనా నేను దీని గురించి ఇంతకుముందు వీడియో అనేది చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను స్ప్రే చేసిన తర్వాత వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే నేను చేయలేదు. సో ఇప్పుడైతే నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని అయితే నేను స్ప్రే చేస్తున్నాను ఈరోజు. సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా అనేది ఉంది కూడా మీకు నెక్స్ట్ వీడియో అనేది అందించడం జరుగుతుంది. సో చాలామంది వాడిన రైతులు అయితే మంచిగానే ఉందని చెప్తున్నారు. సో దీన్ని ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే కింద స్క్రీన్ పైన నంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రధానంగా వర్షాలు అనేది పడుతున్నాయి కాబట్టి సెకండ్ స్ప్రే అనేది చేసేవాళ్ళు ఈ లైకా ప్రోడక్ట్ని అయితే వాడుకోండి, మంచిగా అయితే రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే మనం ఒకే ప్రోడక్ట్తోనే మనకు గ్రోత్ వస్తుంది, అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగులు అనేది నివారణ కావడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఈ లైకా జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా. సో దీన్ని మనం డోస్ అనేది మీకు డౌట్ రావచ్చు. సో డోస్ వచ్చి మనం 1 ఎకరానికి వచ్చి 250 ml అనేది వాడుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది పనిచేయడం జరుగుతుంది. సో నేను దీన్ని ఇప్పుడు ఈ స్ప్రే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక వీడియో అనేది మీకు పంట వీడియో అనేది ఒకటి చూపించడం జరుగుతుంది. సో స్ప్రే చేసిన తర్వాత కూడా దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అనేది మీకు చూపించడం జరుగుతుంది. దీన్ని కొట్టిన తర్వాత, కొట్టక ముందు అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీకు పూర్తి సమాచారం అనేది మీకు అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి. సో ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పామనుకో, ఆ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది దాని గురించి మనం పరిశోధన నేను స్ప్రే చేసిన తర్వాత మీకు దానికి మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని నేను స్ప్రే చేస్తున్నాను ఈరోజు అయితే. సో స్ప్రే చేసిన తర్వాత మీకు పంట అనేది ఏ విధంగా ఉందో కూడా మీకు నా యొక్క పొలం కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియోని ఇంతటితో ముగించడం జరుగుతుంది. సో నా యొక్క పత్తి పంట అయితే ఈ విధంగా ఉందన్న ఇప్పుడు. సో ఇది మనకు కొంచెం భూమి అనేది ఇసుక భూమి కావడం వల్ల పెరుగుదల అనేది కూడా తక్కువగా ఉంది ఇప్పుడైతే. సో దీనికోసం నేను అన్ని రకాల రసం పీల్చు పురుగుల నివారణ కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో మీరు కూడా కనిపిస్తుంది, మీకు అక్కడ తామర పురుగులు అలాగే కనిపిస్తున్నాయి, అలాగే జిగి కూడా ఉంది అక్కడక్కడ. సో దోమ అలా అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేది
కంట్రోల్ కావాలి, దీంతోపాటు మంచిగా గ్రోత్ రావాలని దీన్ని అనేది నేను ఈ ప్రోడక్ట్ అనేది వాడడం జరుగుతుంది. సో జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇందులో మనకు ఒక 250 ml అనేది ఒక బాటిల్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం 6 ట్యాంకులకు గాను వాడుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మనం స్క్రీన్ పైన నంబర్ అనేది పెడుతున్నాను. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు వాళ్ళు ఎస్ఆర్టీసీ కార్గోలో అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఏదైనా కూడా మీకు ఎక్కడికైనా కూడా ఎవరైనా ఆడేవాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీని రిజల్ట్ కూడా నేను స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందో అనేది కూడా మీకు పూర్తి సమాచారం ఒక 5 రోజుల తర్వాత అనేది అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.